ఫ్రెండ్స్ చాలా మంది ఫ్రెండ్స్ యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్ మోనిటైజేషన్ చేస్తారు చూడండి. వాళ్ళ ఛానల్ ని మోనిటైజేషన్ చేసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి రిజిబుల్ కంటెంట్ అయితే పడుతుంది. చూడండి, రిజిబుల్ కంటెంట్ అంటే చూడండి చాలా అది మనకు పడినప్పుడు అయితే మనం తట్టుకోలేము. ఈ విధంగా అయితే రిజిబుల్ కంటెంట్ ఏ విధంగా అంటే మనకు అది పడినప్పుడు డిప్రెషన్ కూడా చాలా మంది వెళ్తారు. తర్వాత ఏ విధంగా మనం యూట్యూబ్ లో ఇంకా వీడియో చేయలేమా, మన వల్ల కాదా అని చాలా మంది అయితే అనుకుంటారు. చూడండి, మనకి యూట్యూబ్ లో రిజిబుల్ కంటెంట్ పడడానికి ఏంటంటే కారణం అయితే మనం చేసే విధానం అయితే పర్ఫెక్ట్ గా ఉండదు అందులో. యూట్యూబ్ చూడండి, మనకి చేసే విధానం పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మనకు రిసీవబుల్ కంటెంట్ అయితే పడుతుంది. రిసీవబుల్ కంటెంట్ గురించి ఈ రోజు మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిసీవబుల్ కంటెంట్ ఎందుకు పడుతుంది, ఏ విధంగా పడుతుందో ఫుల్ గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొత్తగా వచ్చే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే షార్ట్ గా అయితే ఉంటుంది. 5 minutes అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ విధంగా అయితే వీడియో అయితే ఎండ్ దాకా చూడండి. చాలా అయితే మీకు ఇంపార్టెంట్ వీడియో. రిసీవబుల్ కంటెంట్ ఎవరికైనా పడవచ్చు. జాగ్రత్తగా ఉండడానికి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, రిజిబుల్ కంటెంట్ పడడానికి కారణం ఏంటంటే చాలా మంది అయితే చూడండి, ఇప్పుడు నా వీడియోస్ అయితే చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నా వీడియోస్ నా ఫేస్ ఏ విధంగా అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. తర్వాత యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది నా వీడియోస్ లో నేను మాట్లాడుతున్నాను. చాలా మంది అయితే ఏం చేస్తారు తెలిసిన, వాళ్ళ ఛానల్ ఓపెన్ చేస్తారు. కానీ ఛానల్ ఓపెన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ విధంగా వాళ్ళ వీడియోస్ అయితే చేయరు చాలా మంది. అంటే వాళ్ళ వీడియోస్ వాళ్ళు అస్సలు చేయరు, అంటే చేయరు చాలా మంది అయితే. వాళ్ళ వీడియోస్ చేయడం కారణం అయితే ఇదే. చాలా మంది మిస్టేక్ చేసేదంటే ఇదే. మీకు చాలా మందికి చెప్తున్నాను చూడండి, మీరు వేరే వాళ్ళ వీడియోని మీ ఛానల్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు చెప్పండి. మీ ఛానల్లో వేరే వాళ్ళ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తున్నారు? ఆ వీడియోస్ డౌన్లోడ్ చేసుకుంటారు, కట్ చేసుకుంటారు, తర్వాత మీ ఛానల్ అప్లోడ్ చేస్తారు. అది ఎంత మాత్రం కరెక్ట్ చెప్పండి. యూట్యూబ్ చూడండి, మనకి మీరు అప్లోడ్ చేసినప్పుడు వ్యూస్ బాగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపులర్ కంటెంట్ అంటే కంటెంట్ తీసుకొని మీ ఛానల్లో పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మీకు వ్యూస్ అయితే వస్తుంది. ఎందుకంటే వాళ్ళు పాపులర్ కాబట్టి మీ వీడియోస్ వ్యూస్ వస్తుంది. అంటే ఫేస్ ఉండేది ఎవరిది, వాళ్ళ వీడియో ఉండేది ఎవరిది, కంటెంట్ ఉండేది ఎవరిది, కంటెంట్ ఉండేది ఎవరిది అంటే వాళ్ళది. వీడియో అయితే మీరు కంప్లీట్ గా మీకు వ్యూస్ బాగా వస్తుంది, తర్వాత సబ్స్క్రైబర్స్ బాగా వస్తున్నారు, వాచ్ టైం కంప్లీట్ అయిపోయింది, మోనిటైజేషన్ ఫైనల్ గా అప్లై చేస్తారు. మోనిటైజేషన్ ఫైనల్ గా అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి రిసీవర్ కంటెంట్ అయితే అది ఎందుకు పడుతుంది తెలుసా? మీరు ఒకటి ఆలోచించారు, లాజిక్ ఇందులో ఒకటి చూడండి. మీ ఛానల్లో మీ వీడియోస్ కాదు, వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసేది, అప్పుడు ఏమవుతుంది, రిసీవ్డ్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేసి మనం మీ ఛానల్ అయితే పెట్టుకున్నాం. మీకు ఒకవేళ అందులో అర్న్ అయినా కానీ మీకు రాదు, అది వాళ్ళకైతే వెళ్తుంది. వాళ్ళకి వెళ్ళినప్పుడు మీరు ఎంత కష్టపడి ఎడిట్ చేసినా కానీ అందులో మీరు ఇమోజెస్ లేదా ఏమైనా మీమ్స్ యాడ్ చేసినా కానీ ఏమొస్తుంది చెప్పండి మీ వీడియోకి? అదే మీ ఛానల్ ప్లస్ అదే మీరు మీ ఛానల్ మీ వీడియోస్ మీ ఫేస్తో లేకపోతే మీ వాయిస్తో ఏమన్నా లేకుంటే మూవీ రివ్యూ లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్తే అందులో కూడా వ్యూస్ వస్తుంది బాగా. ఒకవేళ చూడండి, చెప్తాను చూడండి, ఒకవేళ మీ ఛానల్ పెట్టారు, మీరు పెట్టిన తర్వాత వేరే వీడియోస్ అప్లోడ్ చేసి ఇందులో షార్ట్ కట్ చేసి ఏదో వీడియో షార్ట్స్ వీడియో వాళ్ళు వీడియోస్ కట్ చేసి మీమ్స్ యాడ్ చేసి ఏ విధంగా చేస్తారు, మీ ఛానల్ ఏమైతే రిసీవ్ కంటెంట్ పడింది. ఇప్పుడు మీ ఛానల్ వ్యూస్ వచ్చే సబ్స్క్రైబర్స్ అన్ని మంచిగా ఉన్నారు. ఇప్పుడు మీ ఛానల్ అయితే డిలీట్ అయిపోయింది. మీ ఛానల్ డిలీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ పోయిన తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడు మీరు వేరే ఛానల్ ఓపెన్ చేస్తే ఆడియన్స్ రారు. ఎందుకంటే మిమ్మల్ని గుర్తుపట్టరు. ఎందుకంటే గుర్తుపట్టరు అంటే ఆ యూట్యూబర్ అయితే గుర్తుపడతారు. ఎందుకంటే వాళ్ళ వీడియోస్ నువ్వు అప్లోడ్ చేస్తున్నావు, నిన్ను ఎలా గుర్తుపడతారు? ఇది నిజమా కాదా మీరే చెప్పండి. మీరు ఈ విధంగా చేసినప్పుడు ఏమైతే రిజిబుల్ కంటెంట్ పడుతుంది. చాలా మందికి నేను వీడియోస్ అయితే చూస్తాను, వాళ్ళ వీడియోస్కి వ్యూస్ అయితే చాలా వస్తుంది, ఇంప్రెషన్ కూడా లక్షల్లో వస్తుంది, వ్యూస్ కూడా చాలా బాగా వస్తుంది. కానీ వీడియోకి ఎందుకు వ్యూస్ రాదు అని నేను చూస్తుంటాను. కానీ చూసే వీడియో కాదు అది, వీడియో అస్సలు కాదు. కానీ వేరే యూట్యూబర్ వీళ్ళు కట్ చేసుకొని ఈ విధంగా అయితే చేస్తున్నారు, అప్లోడ్ చేస్తాం. సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్ ఏ విధంగా అంటే ఇప్పుడు మనకి ఏమన్నా సాంగ్, మన మూవీ సాంగ్స్ ఏమన్నా తీసుకొని మన వీడియోస్కి అయితే యాడ్ చేస్తాం ఒక లాంగ్ వీడియో, అప్పుడు ఏం పడుతుంది, కాపీరైట్స్ క్లైమ్ పడుతుంది. ఎందుకు పడుతుంది, మనం ఆ సాంగ్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఈ విధంగా క్లైమ్స్ పడుతుంది. మనకి చాలా తొందర అవుతుంది మన వీడియోకి, తొందర అవుతుంది కదా. ఈ విధంగా మిస్టేక్ చేయకండి చెప్తున్నాను చూడండి. వేరే వాళ్ళు వీడియోస్ చేసుకొని మీరైతే అప్లోడ్ అయితే చేయకండి. కావాలంటే మూవీ రివ్యూ చేయండి, లేదంటే స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చూడండి, ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రతి సెకండ్ అయితే మీరు 1-2 seconds అనేది మీ ఫేస్ రియాక్షన్ ఇవ్వండి. ఫేస్ రియాక్షన్ ఏంటంటే మనం మాట్లాడే ఫేస్ అంటే మన ఫేస్ గురించి మన వాయిస్ ఓవర్ అయితే కంప్లీట్గా అందులో వీడియోలో ఉండాలి. ఎందుకంటే అప్పుడు యూట్యూబ్ మనకి యూట్యూబ్కి ఏమని భావిస్తుందంటే ఓ వీళ్ళు ఏదో ఒక కష్టం అయితే అందులో అయితే ఉంది, అంటే ఏమో ఒక బెనిఫిట్ అయితే ఉంది, మీ వాయిస్ ఉంది అందులో, మీ వీడియో ఉంది, మీ ఫేస్ ఉంది అని చెప్తుంది. ఈ విధంగా మనకి యూట్యూబ్ ఈ విధంగా చేసే తర్వాత మనం చేయాలి ఈ విధంగా. అప్పుడైతే మన వీడియో అయితే మోనిటైజేషన్ చేసేకైతే అవుతుంది. కావాలంటే కొలాబరేట్ వీడియో చూసే ఉంటారు, కొలాబరేట్ వీడియోస్ చేయండి. యూట్యూబ్ ఇచ్చిన సెట్టింగ్స్ ఏమైతే ఉంటాయి మనం యూజ్ చేస్తే మనకి అయితే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. యూట్యూబ్ సెట్టింగ్ ఎక్కువ ఉంటే మనం ఎక్స్ట్రాగా ఇది చేస్తే ఏమవుతుంది అంటే రూల్స్ పాలసీ అన్ని ఉంటాయి చూడండి, అవి దాటి వెళ్తే మనకి ఏమవుతుంది, మన ఛానల్కి తొందర అయ్యేది. ప్లస్ 2-3 months బ్యాక్ అయితే నాకైతే ఏం చేశారంటే ఒక మెసేజ్ అయితే చేశారంట. మనకి ఏమని మెసేజ్ చేశారంటే రిజూల్ కంటెంట్ పడింది, అది ఎందుకు పడింది అని చెప్తారా అని చెప్పారు. ఆ రిజూల్ కంటెంట్ చూడండి, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఛానల్ చెక్ చేశాను, ఛానల్ చెక్ చేసి ఏమంటే వాళ్ళు వేరే వీడియోస్ అప్లోడ్ చేస్తారు.
వేరే వీడియో అప్లోడ్ చేసేసి ఆయన వీడియో అస్సలు లేదు. ఇంకోటి కాపీరైట్ క్లైమ్స్ సాంగ్స్ అయితే యాడ్ చేసుకుంటారు. యూట్యూబ్లో మూవీ సాంగ్స్ అయితే ఉంటాయి చూడండి, ఆ మూవీ సాంగ్స్ అయితే ఈయన యూజ్ చేస్తున్నారు. అప్పుడు మనకి యూట్యూబ్ ఎలా మొనిటైజేషన్ చేసినప్పుడు ఆయన సబ్స్క్రైబర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయారు. వాచ్ టైం చూస్తే ఫుల్గా కంప్లీట్ అయింది. కానీ వాళ్ళకి ఏమైంది? రిసీవబుల్ కంటెంట్ పడింది. ఈ విధంగా చెప్తున్నాను చూడండి, మీ వీడియో మీరు చేయండి, మీ ఛానల్ మీరు క్రియేట్ చేసుకోండి. ఈ విధంగా వేరే వాళ్ళ వీడియో వేరే వాళ్ళ ఛానల్లో మీరు చేయకండి. ఈ విధంగా మీకైతే చాలా టైం లాస్ అయిపోతుంది. ఇంకోటి మనకి డేటా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి తమ్నైల్ యాడ్ చేసి తమ్నైల్ క్రియేట్ చేయడానికి మనకు హాఫ్ అన్ అవర్ 1 అవర్ పడుతుంది. మంచిగా అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే తర్వాత వీడియో ఎడిటింగ్ మనకి ఎంతసేపు పడుతుందో మీకు తెలుసు. వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి కైన్ మాస్టర్లో కానీ గేన్ అప్లికేషన్లో కానీ ఎంతసేపు పడుతుందో మీకు తెలుసు. టైం వృధా చేయకండి. మీ ఛానల్ మీరు ఓన్ కంటెంట్కి అయితే చేసుకోండి. మీకు ఇదైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఈ విధంగా అయితే నేను చెప్తున్నాను, పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిసీవబుల్ కంటెంట్లో మనకి ఈ విధంగా పడుతుంది కాబట్టి చాలా మందికి అయితే టైం లాస్ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాత్రం, టేక్ కేర్, బాయ్ బాయ్.